హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. కొత్తగా మనం ఈ ఛానల్ స్టార్ట్ చేశామండి. అయితే మీరు మీ లైక్స్ తోటి షేర్స్ తోటి మమ్మల్ని ప్రోత్సహిస్తారని నమ్ముతూ మీ భాస్కర్. సోషల్ మీడియా ఓపెన్ చేసినా లేదా ఏదైనా న్యూస్ ఓపెన్ చేసి చూసినా ఒక్కటే న్యూస్, ట్రంప్ అన్యాయంగా అమెరికా నుంచి ఇండియన్స్ని తరిమేస్తున్నాడు అని. అంతేకాకుండా వాళ్ళ చేతులకు బేడీ లేసి మరి యుద్ధ విమానంలో పంపుతున్నాడు. ట్రంప్ చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది లేదు మన దేశంలో వేరే ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్గా ఉంటే మనం మాత్రం ఊరుకుంటామా, మనం మాత్రం మన దేశం నుంచి వాళ్ళని తరిమి కొట్టామా అని చెప్పి మరికొంతమంది. ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కలా ఉంది. అయితే వీళ్ళిద్దరిట్లో ఎవరు కరెక్ట్, నిజానికి అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? లెట్స్ సీ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ డాలర్. అందుకే ప్రతి దేశస్థుడు అమెరికాకి వెళ్ళి డాలర్లో సంపాదించి ఇండియాకు వచ్చిన తర్వాత దాన్ని రూపాయలో ఖర్చు పెట్టాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశ తప్పేం కాదు. కానీ ఆ ఆశ ఇప్పుడు ఒక మిత్తుగా మారిపోయింది. అవును, అమెరికాకి వెళ్ళి ప్రతి ఒక్కడు సంతోషంగా సుఖంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడా? అవునని ఇన్ని రోజులు అనుకుంటున్నారు. కానీ అక్కడ నిజానికి జరుగుతుంది ఏందో ఒక్కసారి విశ్లేషణ ఇస్తాం. ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు. ఒకటి డంకీ, ఇంకోటి అసైలం. ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏ రకంగా అక్కడికి వెళ్తున్నారు, ఏ రకంగా అక్కడ ఉంటున్నారు అన్నదే సమస్య. ముందు వెనుక ఆలోచించకుండా ఎలా అలాగా బతికేద్దాం కదా, అక్కడికి వెళ్ళి ఉంటే సరిపోతుందన్న ఒక్క ఆలోచననే అమెరికాని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. ట్రంప్ని ఈరోజు ఈ డెసిషన్ తీసుకునేలా చేసింది. అదే నవంబర్లో ట్రంప్ గెలిచాక జాన్ 20 రోజు అధికారాలు చేపట్టిన తర్వాత తాను తీసుకున్న ఒక్కటే ఒక డెసిషన్ ఏంటంటే ఇల్లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్ని వెంటనే దేశం నుంచి తరిమి కొట్టాలని. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ దానికి కరెక్ట్గా యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆ యాక్షన్ని వేగవంతం చేశాడు ట్రంప్. దీనికి గాను తన చుట్టూ ఉన్న సర్కిల్స్ని, ప్రభుత్వాన్ని, పోలీసుని అలర్ట్ చేశాడు. దానికి సపరేట్ ఒక విభాగం విభజించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ట్రేస్ చేశాడు. అంతేందుకు, ఏషియాకి సంబంధించే ఆల్మోస్ట్ 8 లక్షల మంది ట్రేస్ అయ్యారు. ఆ 8 లక్షల మందిలో ఓన్లీ ఇండియన్సే 7 లక్షల మంది ఉన్నారు. ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్. ఆ 7 లక్షల మందిలో 18,000 మందిని అండర్లైన్ చేసి అందులో 200 మందికి పైగా యుద్ధ విమానం C-17లో వేసి అమృత్సర్కి పంపించడం జరిగింది. అది కూడా చేతికి సంకెళ్ళి వేసి మరి. చాలామంది ఏమంటారంటే నార్మల్ ఫ్లైట్లో పంపించవచ్చు కదా, నార్మల్ ఫ్లైట్లో పంపిస్తే 35,000 నుంచి 45,000 అవుతుంది, ఇంత రిస్క్ ఎందుకు చేసుకుంటున్నాడు, అది కూడా ఒక మనిషికి సంకెళ్ళి వేసి పంపించేంత తప్పు ఏం చేశారని. కానీ నన్ను అడిగితే ఆ దేశంలో ఇల్లీగల్గా ఉండడమే చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఏ దేశానికైనా లీగల్గానే వెళ్ళాలి. సో అట్లాంటి ఇల్లీగల్ పర్సన్స్ని సివిలియన్స్ ఉన్న ఫ్లైట్లో పంపిస్తే ఎంతో కొంత రచ్చ జరిగే అవకాశం ఉంది. ఆ ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షలు, ఇంచుమించు 5 లక్షలు, 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి మరి ఆ వ్యక్తిని ఇండియాకు పంపించడం జరుగుతుంది. ఈ 5 లక్షలు ఎవరు భరించాలి అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ అమెరికా పైసలు ఇండియా నుంచి క్లెయిమ్ చేస్తుందా? ఇండియా ఇన్ ద సెన్స్ ప్రపంచంలో ఏ దేశానికైతే ఈ యుద్ధ విమానాలు పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేస్తారా లేదా? ఇంత రిస్క్ ఎందుకు చేస్తుంది అమెరికా? ఒక వ్యక్తి మీద 5 లక్షలు ఖర్చు పెట్టి మరి ఎందుకు పంపించాల్సి వస్తుంది అని అడిగితే ట్రంప్ చెప్పేది ఒకే ఒక మాట, తన దేశ సివిలియన్స్ని, తన సిటిజన్స్ని తన కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించాడు. నిజానికి ఈ ఇల్లీగల్గా పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చైనీస్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ దొడ్డిదారి గుండా డ్రగ్స్, వాళ్ళ సిటిజన్ని డ్రగ్స్కి ఎడిక్షన్ చేసి ఒక జాంబీ లాగా స్ట్రీట్లో తిరుగుతున్నారు. వీటన్నిటికీ కారణము ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అని, బయట దేశం నుంచి మా దేశానికి వచ్చి ఇలా భ్రష్టు పట్టిస్తున్నారని. వెంటనే దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఖర్చైనా పర్లేదు, వేరే దేశస్తులని ఇల్లీగల్గా ఉంటుంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తరిమి కొడతా అని చెప్పి ట్రంప్ గట్టి డెసిషన్ తీసుకున్నారు. ఈ విషయంలో నాకు ట్రంప్ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో వేరే ఇమిగ్రెంట్స్ వచ్చి ఇక్కడ ఉంటే మన మోడీ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. తను చేసే పని తను చేస్తాడు. అదే ట్రంప్ చేస్తున్నాడు. ఇది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అయిపోయింది, అమెరికాకి వెళ్తే చాలు ఎలాగోలాగా బతికేయచ్చని, అక్కడ లగ్జరియస్ లైఫ్ అనుభవించవచ్చని అపోహల్లో మిత్తులో ఉన్నారు. అక్కడ ఎటువంటి ఆధారం లేకుండా పోయి ఏదో ఒక మార్గం పట్టుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీ నుంచి కరెక్ట్ 4 hours జర్నీ గోపూర్. ఆ విలేజ్ ఒకప్పుడు ఎంతోమంది జనాలతో కటకట కిటకిటలాడుతూ ఉండేది. అట్లాంటి విలేజ్ ఇప్పుడు కేవలం 4 ఇంటికి మాత్రమే పరిమితమైంది. దానికి కనీసం చుట్టుపక్కల నువ్వు ఎక్కడ చూసినా చిన్నపిల్లగాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ 4 ఇళ్లలో కూడా 2-3 ముసలోళ్ళు మాత్రమే మిగిలారు. వాళ్ళని అడగా వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడి నుంచి ప్రతి ఒకరిని చూసి ఒకరు ఏ దారి దొరికితే ఆ దారి పట్టుకొని అమెరికాకు వెళ్ళారని, అక్కడైతే లైఫ్ బాగుంటుందని, ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో చాలామంది పరిస్థితి ఇంతే.
అంతెందుకు మన ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ చోటు పడితే ఆ చోటు నుంచి బ్రతకడానికి దారులు వెతుక్కుంటూ లగ్జరీస్గా బతకాలనుకున్న వాళ్ళు, అమెరికా గురించి విన్న వాళ్ళు అందరూ వెళ్ళి అమెరికాలో స్థిరపడదామని చెప్పి కొన్ని రూట్లు వెతుకొని ఇల్లీగల్గానో లీగల్గానో అమెరికాలో ఉండడం జరుగుతుంది. అమెరికా ఎంతమందికి ఫుడ్ పెట్టగలుగుతుంది, ఎంతమందిని పోషించగలుగుతుంది? చివరికి అమెరికా సిటిజన్లే ప్రశ్నలో పడిపోయారు. వీళ్ళకి తిండి పక్కన పెట్టండి, అక్కడున్న సిటిజన్కే ఇప్పుడు జాబ్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ట్రంప్ ఇలాంటి డెసిషన్ కాకపోతే మరి ఇంకే డెసిషన్ తీసుకుంటాడు? ఇలాంటి విషయాల్లో క్రూయల్గా ఉంటేనే తన సిటిజన్ని తను కాపాడుకోగలడు. ట్రంప్ ఖచ్చితంగా చెప్తున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నా అమెరికన్ సిటిజన్స్కే, అమెరికన్ సిటిజన్స్కి ఇచ్చిన తర్వాతనే వేరే దేశాల్లోకి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకవేళ మన భారతదేశంలో మోడీ అయినా అలాగే చేస్తాడు. సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్. అయితే ఈ లీగల్గా పోయే వాళ్ళు ఎలా పోతున్నారు అంటే స్టూడెంట్ వీసా కావచ్చు, H1 వీసా కావచ్చు, ఏదో ఒక జాబ్ పరంగా పోవచ్చు. కానీ ఇల్లీగల్గా పోతున్నారు. ఇల్లీగల్గా పోయే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, వీళ్ళు వెతుకునే మార్గాలు డంకీ, అసైలం, ఇవి ఎంత డేంజరస్గా ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం. ఒక్కసారి అమెరికాకు వెళ్ళి సెటిల్ అవుదామని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ ముంగడ ఉన్నాయి రెండు మార్గాలు. ఏంటంటే ఒకటి లీగల్గా, ఒకటి ఇల్లీగల్గా. ఇప్పుడు ఇల్లీగల్గా చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ 21 కంట్రీస్ అమెరికన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఆ అమెరికన్ ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీలో మెక్సికో ఒకటి, ఇంకోటి కెనడా, ఇంకోటి బ్రెజిల్, ఇలా 21 కంట్రీస్ ఉన్నాయి. ఆ 21 కంట్రీస్ నుంచి వీళ్ళు ఫస్ట్గా ఒక చూస్ చేసుకుంటారు, ఏంటంటే అసైలం. అసైలం అంటే ఏంటంటే కరెక్ట్గా దేశ బార్డర్ దగ్గరికి వెళ్తారు. అమెరికన్ బార్డర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతలా వాళ్ళే కావాలని అక్కడ ఉన్న పీపుల్స్కి దొరికిపోతారు, సెక్యూరిటీకి దొరికిపోతారు. సెక్యూరిటీకి దొరికిపోగానే వెంటనే వాళ్ళు వేసే ప్రశ్న, వాళ్ళ పాస్పోర్ట్లు చెక్ చేయడం, వాళ్ళని వెరిఫికేషన్లో పెట్టడము, వాళ్ళని మొత్తం సర్చ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మేము మా దేశంలో ఉండలేకపోతున్నాము, మా దేశం మాకు థ్రెట్గా ఉంది, లేదా మా దేశాలు రెండు యుద్ధం చేసుకుంటున్నాయి, అక్కడ మాకు ఎటువంటి సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ లేదు, సో మాకు దాచుకోవడానికి కొంచెం ప్లేస్ కావాలి, దానికి మీరు నాకు స్థలం ఇవ్వండి అని చెప్తే, అప్పుడు ఒక రెఫ్యూజీస్గా అమెరికా వాళ్ళని తీసుకొని వాళ్ళకి సపరేట్గా ఒక డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళని అమెరికా యాక్సెప్ట్ చేస్తుంది. దీని అసైలం అంటారు. ఇంకోటి డంకీ. ఈ డంకీ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు కాలినడకన, ట్రాన్స్పోర్టేషన్, దొంగతనంగా డబ్బులు ఇచ్చి, సెక్యూరిటీ గార్డులు ఎవరైనా మధ్యలో కనిపిస్తే వాళ్ళకి చేతిలో డబ్బులు తడిపి, అసలు ఈ పోయే దారి ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు మనం చెప్పుకుంటేనే ఒళ్ళు గగ్గుర్లు పుడిచిపోతాయి. ఒక్కసారి చూద్దామా ఈ డంకీ అనే జర్నీ ఎంత డేంజరస్గా ఉంటుందో. ఈ అమెరికా అనే క్రేజ్ మైండ్లోకి ఎంతలా ఎక్కిపోతుందంటే అదొక మిత్తులా మారిపోతుంది. సగటు వ్యక్తి తనకున్న ఆస్తి, పొలాలు అన్నీ అమ్ముకొని చేతిలో పట్టుకుంటాడు. 30 నుంచి 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి ఫస్ట్ ఇండియా నుంచి దుబాయ్ నుంచి సౌత్ అమెరికా, బ్రెజిల్ దగ్గర ఈ డంకీ రూట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏజెంట్లు ఆడే నాటకాలు, డ్రామాలు వాళ్ళ వలలో పడిపోతారు. తర్వాత బ్రెజిల్ నుంచి పెరు త్రూ వెళ్తారు. బ్రెజిల్ నుంచి పెరు వెళ్ళిన వాడు అక్కడ నుంచి కొలంబియాకి చేరుకుంటాడు. కొలంబియా నుంచి పనామా అడవుల్లో ఇంచుమించు 5 నుంచి 6 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆ 6 రోజులు నడకల దాటి వెళ్ళిన తర్వాత కోస్టారికా దాటిన వెంటనే గౌతమిల్లా కూడా క్రాస్ అయ్యి అప్పుడు మెక్సికో బార్డర్కి చేరుతారు. ఆ మెక్సికో బార్డర్ దగ్గర క్రాస్ అవుతే అప్పుడు యూఎస్ఏలోకి ఎంటర్ అవుతావు. యూఎస్ఏలోకి ఎంటర్ అయ్యేసరికి కట్టు బట్టలతో నీ జేబులో 1 రూపాయి ఉండదు. నువ్వు నీ ఫ్యామిలీతోటి ఎంటర్ అయ్యావనుకో, అక్కడ నువ్వు ఒక్కడివి తప్ప ఒక్కొక్కసారి నీ ఫ్యామిలీని కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇంత దారుణంగా ఉంటుంది డంకీ రూట్. అయితే ఈ డంకీ రూట్లో జరిగే దారుణాల గురించి మనం తెలుసుకొని ట్రై చేద్దామా? ఫస్ట్ ఏజెంట్ల దోపిడీతో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 నుంచి 1 కోటి రూపాయల దగ్గర ఒక వ్యక్తి తన దగ్గర డబ్బులు పెట్టుకున్నప్పుడు, డబ్బులు ఎక్కువ ఇస్తే ఒక ట్రీట్మెంట్, డబ్బులు ఎక్కువ ఇవ్వకపోతే ఇంకొకరు ట్రీట్మెంట్. డబ్బులు ఎక్కువగా ఇచ్చాడు అనుకో, ఇక్కడ నుంచి కొద్ది వరకు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ నుంచి ఒక కొలంబియా దాకా పెట్టుకున్నాం అనుకో, సరే బ్రెజిల్ నుంచి పెరు దాకా పెట్టుకున్నాం అనుకో, ఆ బ్రెజిల్ నుంచి పెరు దాకా వాడు కార్లో వెళ్తాడా, ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తాడా, లేకపోతే షిప్పింగ్లో వెళ్తాడా, ఎలా వెళ్దాము అనేది వాడి బడ్జెట్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ పైసలు తక్కువ ఉన్నట్టయితే
ఒక జంతువుని కుక్కినట్టు ఒక ట్రాన్స్పోర్టేషన్ లారీలో కుక్కేస్తారు. కుక్కేసిన తర్వాత వీడు ఇక్కడి నుంచి ఆ దేశానికి ఇంకొక బార్డర్కి చేరే లోపల బ్రతికుంటాడా చచ్చిపోతాడా అనవసరం. బ్రతికుంటే వాడిని అక్కడ వదిలేస్తారు, చచ్చిపోతే ఆ డెడ్ బాడీని ఇసిరి పక్కన పడేస్తారు. ఇది అక్కడ జరిగేది. ఒకవేళ అది కూడా క్రాస్ అయ్యి అక్కడి నుంచి ఏజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పెరు నుంచి కొలంబో వెళ్ళాలి. ఆ పెరు నుంచి కొలంబో వెళ్ళే దారిలో వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు, మొబైల్స్, బ్యాగ్స్, బట్టలు అన్నీ గుంజేసుకోవడం జరుగుతుంది. పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లతో సహా వాళ్ళ చేతిలో పెట్టుకోవడం జరుగుతుంది. అలా అన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది వీళ్ళు వినాలి. ఒకవేళ విననట్టయితే ఎటువంటి ఐడెంటిటీ లేని ఒక పర్సన్ ఒక మారుమూల ప్రదేశంలో ఉంటే పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. చచ్చినట్టు వాడు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. అది అంత దారుణమైన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఆ వెళ్ళే వాళ్ళలో ఒక అమ్మ 2 పిల్లలతో ఉన్నా, లేదా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నా, లేకపోతే ఓల్డ్ పీపుల్ ఉన్నా, చిల్డ్రన్ ఉన్నా, వీళ్ళ జర్నీ ఇలా స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి ఎలాగో వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బార్డర్ క్రాస్ చేసేటప్పుడు ఆ గన్ ఫైట్లో, ఫైరింగ్లో బ్రతికి సస్టైన్ అయిన వాళ్ళు పనామా అడవికి చేరుకోవడం జరుగుతుంది. ఆ పనామా అడవిలో ఫుడ్ ఉండదు, మొబైల్స్ ఉండవు, బట్టలు ఉండవు, తిండి ఉండదు. ఏది ఏజెంట్ అరేంజ్ చేస్తే దాంతోటే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ 5 నుంచి 6 అవర్స్ జర్నీ అడవిలో నడక త్రూ వెళ్ళాలి. అలా నడక త్రూ వెళ్ళి కోస్టారికో చేరుకోవాలి. ఈ చేరుకునే మార్గంలో నడవలేక కొంతమంది, తిండి లేక కొంతమంది అక్కడే చనిపోయి పక్కన పడిపోతారు. అలా వెళ్తున్నప్పుడు ఎంతోమంది చచ్చిపోయిన డెడ్ బాడీస్, స్కెల్టన్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితులను తట్టుకొని అక్కడి నుంచి దాటగలిగిన వాడే కోస్టారికా నుంచి కోస్టారికోకి చేరుకుంటాడు. అంటే ఒక్కసారి ఊహించుకొని ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఒక మనిషి ఆకలితోటి 5 నుంచి 6 రోజులు ఆ అడవిలో ప్రయాణించాలంటే మృగాలు ఉంటాయి, విషపురుగులు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని పోవాలంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ మధ్యల దారిలోనే కొంతమంది ఏజెంట్స్ వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా మీరు ఆలోచించండి. ఒక బెగ్గర్ గానా, ఒక బిచ్చగాడి గానా, అసలు ఐడెంటిటీ లేని ఒక మనిషిలా మీరు మిగిలిపోతారు. మీకు ఏం చేయాలో తోచదు. నువ్వు ఒక్కడివైతే పర్లేదు, నీతో పాటు ఒక పర్సన్ ఉంటే. ఇలా ఎంతోమంది అండి ఫైనల్గా ఇది క్రాస్ చేసి మెక్సికో బార్డర్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఆ మెక్సికో బార్డర్కి వెళ్ళిన తర్వాత అది క్రాస్ చేపిచ్చారే అనుకోండి, నీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు, నీ దగ్గర ఐడెంటిటీ కూడా ఉండదు. సింగిల్గా ఒక పర్సన్ వెళ్ళి నడి రోడ్డు మీద నించుంటావు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారో అనుకో, నీ సొంత ఐడెంటిటీ అంటూ ఏముండదు. నువ్వు ఏం పైసలు తీసుకెళ్ళినా సరే ఒక ₹1,00,00,000 దగ్గర పెట్టుకుంటా, 30 లక్షలు ఇదంతా డంకీకి ఖర్చు అయిపోతుంది. నేను అక్కడికి చేరుకున్న తర్వాత మిగతా 70 లక్షలు ఖర్చు పెట్టుకుంటా అని ఆలోచించావనుకో, వాడంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు. ఎందుకంటే నువ్వు బార్డర్ 2-3 బార్డర్లు క్రాస్ చేసేసరికి నీ దగ్గర జీరో, అన్నీ లాగేసుకుంటాడు. నీ దగ్గర ఏమీ ఉండదు, కట్టుబట్టలతో నువ్వు ఉంటావు. ఇలా నువ్వు మెక్సికో నుంచి అమెరికా బార్డర్కి నువ్వు చేరుకున్న తర్వాత యు ఆర్ క్లీన్. నీకు సపరేట్ ఐడెంటిటీ, నీకు సపరేట్ పేరు, నీతో సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది. అసలు నువ్వెవరివో నువ్వు ఒక కొత్త మనిషివి. ఇంకా ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నువ్వు డంకి రూట్ క్రాస్ అయ్యి నువ్వు అక్కడ వెళ్ళగలిగితే నీ అదృష్టం ఉంటే ఇది పొజిషన్. నువ్వు వేరే ఐడెంటిటీ తోటి నువ్వు ఆడ ఎలా బతుకుతావు అనేది యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఇంతమంది మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటలే మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎవరూ తెలియని ఏరియాకి వెళ్ళి మనం బ్రతకాలంటే ఒక్కసారి ఊరికే వదిలేస్తున్నా. అసలు ఈ అమెరికా అనే క్రేజీ మిత్తి ఎక్కడ స్టార్ట్ అయిందో అర్థం కాదు. ఇంత దారుణంగా ఇంత డేంజరస్ రూట్లోకి వెళ్ళి అక్కడ బ్రతకాల్సినంత అవసరం ఏముందండి? 30 నుంచి ₹1,00,00,000. ఆ 30 నుంచి ₹1,00,00,000 ఉంటే ప్రతి ఒక్కడు ఇక్కడ రాజలాగా బతకొచ్చు కదా, ఏదో ఒకటి చేసుకొని. సో ఇదండి ఈ డంకీ రూటు, అసైలం, అసలు ఈ ట్రంప్ తీసుకున్న డెసిషన్ వెనకాల ఉన్న కారణం. సో ఇంత హెవీగా, ఇంత క్రూయల్గా ఇలా డెసిషన్ తీసుకుంటే మాత్రమే ఈ ఇల్లీగల్గా లోపలికి వెళ్ళాలనే ఈ ఆలోచనలు తగ్గిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డంకీ రూట్ అనేది స్టాప్ అవుతుంది, ఈ అసైలం. ఎందుకంటే ఒక దేశాన్ని నుంచి ఈ ఒక దేశం నచ్చక ఇంకో దేశం వెళ్ళడానికి నీ దేశాన్ని కించపరచుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక దేశం ఇంకో దేశం కొట్టుకుంటుంటే అది వేరు, బతకలేని పరిస్థితిలో వెళ్ళడం అంటూ వేరు. కానీ
ఒక క్రేజ్ తోటి లేదు నేను అక్కడికి వెళ్ళి బతకాలన్న ఒక క్రేజ్ని చూసారా, అది ఎక్కడికైనా దారి తీయచ్చు. సో కొంచెం ఆలోచించండి మై ఫ్రెండ్స్. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో ఉన్నది ఉన్నట్టు షేర్ చేసుకున్నా. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి.